కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏడాది పాలనలో సీఎం రేవంత్ చేసిందేమీ లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. రైతు భరోసా ఇవ్వలేదని విమర్శలు చేశారు. కాంగ్రెస్ అన్ని రంగాల్లో కూడా విఫలమైందన్నారు కిషన్ రెడ్డి. ఇక కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డికి తెలంగాణతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తేదీ సోనియమ్మ మా అమ్మ సోనియమ్మ జన్మదిన రోజు మాఫీ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంతవరకు మరి కొంతమందికి మాత్రమే ఆ యొక్క జరిగింది. అదే కాకుండా రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి రైతులకు 15,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తానన్నారు. సంవత్సరం పూర్తయింది, పాత పథకాలు ఏమైనాయో తెలియదు, కానీ రైతు భరోసా రాలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు క్రమం తప్పకుండా ఈరోజు మోడీ గారి పైసలు రైతుల అకౌంట్లో వస్తూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ రైతు భరోసా రైతులకు కానీ కౌలు రైతులకు కానీ రైతు కూలీలకు ఇస్తానటువంటి 12,000 కానీ ఏ ఒక్క రైతుకు కూడా సంవత్సరం పూర్తిగా వస్తున్నా ఇది అమలు జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను మళ్ళొకసారి చెప్తున్నా, 2023 వానాకాలంలో రైతులకు రావాల్సిన రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టడం వలన మేము అధికారంలోకి వచ్చినంబడే రైతుల యొక్క కష్టాలు తీరవడం కోసము 7,625 కోట్ల రూపాయల రైతు బంధు గతంలో బకాయి పెట్టిన వాటిని మా ప్రభుత్వం చెల్లించింది మొదటి విడతగా